బ్రౌన్ రైస్ పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొంచెం నెయ్యి, ఉప్పు. బ్రౌన్ రైస్ వండుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ గట్టిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడకదు, అది చాలా ఎక్కువసేపు ఉడకాలి. పప్పు బియ్యం కలిపేస్తే మొత్తం మాడిపోతుందండి పప్పు, అందుకని అన్నం వండుకొని పెట్టుకోవాలి పక్కనే. పసుపు, వెల్లుల్లిపాయలు, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యండి, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఒక గ్లాసు వాటర్, కొద్దిగా ఉప్పు అండి, కొంచెం పసుపు, వండి పెట్టుకున్న బ్రౌన్ రైస్, కడుగు పెట్టుకున్న పెసరపప్పు అండి. మొత్తం పప్పు వేసేసి మూత పెట్టేయాలండి. కుక్కర్ మూత పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి, కొంచెం మెత్తగా ఉండాలి. మూత పెట్టుకోవాలండి. పొంగల్ రెడీ అయిపోయిందండి. బ్రౌన్ రైస్ పొంగల్ ఒక డిష్లో వేసుకోవాలి. హెల్దీ పొంగల్, టేస్టీ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ చట్నీ, చాలా హెల్దీ పొంగల్ అండి. మంచి చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది.